శవం, కామారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ దశలన్నిటిలో అనేక అనుభవాలు చవిచూసిన మనిషి సుఖదుఖాలకు లోను కావడం అనివార్యం. ఆ మనిషికి ఎప్పుడైనా ఒక్కసారి జీవితానికి అర్థం తెలుసుకోవాలనే కోరిక కలగడము సహజమే. జీవితానికి అర్థం జీవించడమే అంటారు తత్వజ్ఞాన సంపన్నులు. జీవించడం అంటే వర్తమానంలో తరించడం, దాన్ని పరిపూర్ణంగా ప్రేమించడం, అంతేగాని భూత భవిష్యత్ కాలాల్లో పడి కొట్టుకుపోవడం కాదు. అంటే అనుకున్న రీతిలో గత జీవితం సాగలేదని దిగులు పడకుండా రాబోయే కాలంలో జీవితం ఏమైపోతుందో అనే ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణాల్లో ఉన్న జీవితాన్ని యథాతథంగా అనుభవించడం అదో గొప్ప ఆనందదాయకమైనది.